హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పెళ్ళాన్ని చూస్తే భయపడే మగవాళ్ళని గురించి నేను మాట్లాడడానికి వీడియో పెట్టానండి. కొంతమంది పెళ్ళాన్ని చూస్తే భయపడతారండి. పెళ్ళాన్ని చూస్తే గజగజగజ వణుకుతారు. ఎందుకండి? ఎందుకు భయపడతారు మీరు? మీరు సంపాదించట్లేరా? నెలకు ₹1,00,000 తెచ్చి పెళ్ళం చేతిలో పెడుతుండ్రు. మీరు నెలకు 60,000-70,000 తెచ్చి పెళ్ళం చేతిలో పెడుతురు. మీరు ఎందుకు భయపడాలండి? మీరు భయపడొద్దండి. మీరు భయపడితేనే ఇంకా అది సాధిస్తుంది, మీ పెళ్ళాం ఇంకా సాధిస్తుంది. అందుకని పెళ్ళాన్ని చూసి భయపడొద్దు. మీ తల్లిదండ్రిని చూసుకోవాలి. ఒక్కరోజు మీ తల్లిదండ్రి ఊరు నుంచి ఇక్కడికి సిటీకి వస్తే, మీ ఇంటికి వస్తే ఒక్కరోజు బువ్వ పెట్టడానికి మీ పెళ్ళాం అంత రాద్ధాంతం చేస్తుంది. అమ్మ నువ్వు పోయి ఊళ్ళో ఉండు అని చెప్తారా మీ అమ్మ నాన్నకు? అమ్మ నాన్న మీరు పోయి ఊళ్ళోనే ఉండండి, నా పెళ్ళాం మంచిది కదని చెప్తారా? మీకు ఏమన్నా బుద్ధి లేదని మీరు సంపాదిస్తలేరు? మిమ్మల్ని పెంచి పెద్దగా చేసి మీకు ఇంత జాబ్ వచ్చేటట్టు చేసింది ఎవరు? మీ పెళ్ళాం చేసిందా? మీ అమ్మే కదా చేసింది. మీ అమ్మని ఎందుకు ఇంటికి పోయి ఉండు, ఊర్లో ఉండుండి అమ్మ నాన్న మీరు పోయి ఊర్లో ఉండండి అని ఎందుకు చెప్తారండి? మీరు మీతో పాటు ఉంటారు వాళ్ళు కూడా. మీ పిల్లలతో పాటు చూసుకోవాలి వాళ్ళని కూడా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందండి? మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు చదివించి ఇంత పెద్ద జాబ్ చేయించిన తర్వాత మీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం, అమ్మ నాన్న మీరు పోయి ఊర్లో ఉండడం ఎందుకు? నీ పెళ్ళని చూస్తే నీకు భయమవుతుందా? నువ్వు మగాడి కావా? కట్టే తీసుకుని కొట్టండి అసలు దొంగ ముండలకు. తల్లిదండ్రిని చూసుకోవాలి. ఆ దొంగ ముండ అత్తమామని చూసుకోవాలి. వాళ్ళ కోసం చూస్తుంది. వాళ్ళు కన్నా కొడుకు కాదు అయినా ఎందుకు చూసుకోదు? చూసుకోవాలి. అలాంటి చూసుకోకుండా ఉండే వాళ్ళ గురించే నేను చెప్తున్నానండి. చూసుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేను. అలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. అత్తమామ కూడా మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో మన అత్తమామ కూడా అలాంటి వాళ్ళనే చూసుకోవాలి. మీరు సంపాదిస్తలేరు. ఆ పెళ్ళాన్ని చూసి ఎందుకు భయపడాలి మీరు? దానికి కట్టె తీసుకుని కొడితే అక్కడ కూర్చుంటుంది అది, తెలుసా? ఎందుకండి ఈ జులాయిగా తిరిగే మగవాళ్ళు, తాగి తందనాలాడే మగవాళ్ళే పెళ్ళాన్ని చూస్తే భయపడరండి. మంచిగా సంపాదించి బుద్ధిగా ఉన్నోడే పెళ్ళాన్ని చూసి భయపడతాడు. ఎందుకు భయపడాలండి మీరు? నేను చెప్పేది అదే, పెళ్ళానికి భయపడకండి. ఎవరైనా కూడా పెళ్ళానికి భయపడకండి. మీరు స్టాండర్డ్గా నిలబడండి. మీ తల్లిదండ్రిని చూసుకోండి. తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకండి ప్లీజ్. మీ పిల్లలు ఎలాంటి వాళ్ళు మీ తల్లిదండ్రి కూడా అలాంటి వాళ్ళే అనుకోండి. మీ పిల్లల్ని చదువుకోవడం మీకు ఎంత బాధ్యత ఉందో మీ తల్లిదండ్రిని చూసుకోవడం కూడా అంతే బాధ్యత అని అనుకోండి. ఇప్పుడు మీ ఆస్తి మీ పిల్లలు అనుకుంటారు కదా. ఇప్పుడు తల్లిదండ్రి కూడా మా ఆస్తి మా పిల్లోడే అనుకుంటారు కదా వాళ్ళు కూడా. అందుకని వాళ్ళ ఆస్తి, ఆ తల్లిదండ్రి ఆస్తి మొత్తం మీరే అండి. మీరు తీసుకుపోయి అనాథాశ్రయంలో వేయకండి. ఎవరైనా కూడా పిల్లల్ని తల్లిదండ్రిని తీసుకుపోయి అనాథాశ్రయంలో వేయకండి. లేకపోతే నువ్వు పోయి ఆ ఇంటికాడ ఉండిపోవే, నువ్వు పోయి ఆ పల్లెటూరులో ఉండిపోవే అమ్మ నాన్న అని చెప్పకండి. మీరు ఎవరైనా మీతో పాటు ఉంటుంది, మీతో పాటు తింటుంది, మీతో పాటు పంతుంది, మీతో పాటు ఉంటుంది. తల్లిదండ్రి ఇద్దరు మీతో పాటు ఉంటుంది. మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 4 కొడుకులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండొచ్చు. 4 కొడుకుల దగ్గర 4 నెలలు ఉండొచ్చు. ఇప్పుడు అలా ఎవరు కంటలేరండి. ఒక కొడుకు ఒక బిడ్డ, లేకపోతే 2 కొడుకులు 2 బిడ్డల్ని కంటున్నారు. ఒక కొడుకు కాదంటే తల్లిదండ్రులు ఎడిపోతారు చెప్పండి మీరు? అందుకే మీరు మీ పెళ్ళాలతోటి భయపడకండి. తల్లిదండ్రిని మంచిగా చూసుకోండి. మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో తల్లిదండ్రులను కూడా అట్నే చూసుకోండి. తాగి తందనాలని మొగోడే భయపడరు. పెళ్ళాన్ని చూస్తే మీరెందుకు భయపడాలండి? మీరు భయపడకండి. స్టాండర్డ్గా నిలబడండి. పెళ్ళాన్ని చూసి అస్సలు భయపడొద్దు. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. ఇంట్లో కూర్చోబెట్టండి. తల్లిదండ్రిని చూసుకోండి. ప్లీజ్ ప్లీజ్ తల్లిదండ్రిని చూసుకోండి. ఇప్పుడు పెళ్ళాం చచ్చిపోయినా కూడా ఇంకో పెళ్ళాం చేసుకోవచ్చండి. అదే తల్లి సరిపోతే ఇంకో తల్లి వస్తుందా? తల్లి వస్తే తల్లి వచ్చినా కూడా మీ సొంతం తల్లి కాదు అది ఎవరైనా కూడా. అందుకని తల్లిదండ్రి కంటే మించింది ఏది లేదు. ఫస్ట్ భగవంతుడు, తర్వాత తల్లిదండ్రి కంటే మించింది ఏది లేదు. పెళ్ళం లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. అందుకని కనీసం వాళ్ళు చచ్చిపోయే వరకన్నా మీరు ప్రేమగా చూసుకోండి. వాళ్ళ గౌరవంగా మాట్లాడండి. మీ పెళ్ళంతో కూడా గౌరవంగా చూసుకునేటట్టు చూడండి. మీరే మీ పెళ్ళాన్ని చూసి భయపడితే ఇక తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా అయ్యో నా కోడలు మాట్లాడతలేదు, అయ్యో ఇంట్లో ఏమో ఇబ్బంది ఉందో అని వాళ్ళు సప్పుడు అంటే వెళ్ళిపోతారు. అలా చేయకండి ఎవరైనా కూడా. మీ తల్లిదండ్రి తర్వాతనే నీ పెళ్ళం ఎట్లా చేస్తా? దానికి తల్లి లేదా? మీ పెళ్ళానికి తల్లి లేదా? దానికి తండ్రి లేడా? వాళ్ళ అన్న కూడా వాళ్ళకి అలాగే చేయడా? అందుకని ఈ పెళ్ళాన్ని కూడా బుద్ధిగా ఉంచుకోండి. మీరు కూడా బుద్ధిగా ఉండండి. తల్లిదండ్రులని కూడా గౌరవించండి. అనాథాశ్రయంలో వేయకండి. ఏదైనా స్పీచ్లు ఇచ్చినప్పుడు నా తల్లి అంటే ప్రేమ, నా తండ్రి అంటే ప్రేమ అని
సొల్లు మాటలు చెప్తారండి. ఏదైనా స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు కూడా మా తల్లి అంటే నాకు ప్రాణం, నా తండ్రి అంటే నాకు ప్రాణం అని ఏదో సుత్తి చెప్తారు. బయట చెప్పడం వరకే, ఇంట్లో ఎవ్వరు చేయరు. అందుకని ఇంట్లో కూడా చేయండి. బయట ఎలా నటిస్తారో ఇంట్లో కూడా అలాగే చేయండి. ఓకేనా? తల్లిదండ్రి కంటే ఎక్కువ లేదని నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బాయ్.